గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు ప్రధాని మోడీ. మధురాంతకంలో జరిగిన ఎన్డీఏ బహిరంగ సభ సాక్షిగా స్టాలిన్ పై ఆయన నిప్పులు చెరిగారు. డీఎంకే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, బాధ్యత రెండూ లేవని, అది కుటుంబ బానిస ప్రభుత్వంగా మారిందని ప్రధాని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది డబుల్ ఇంజిన్ సర్కారేనని ఆయన జోస్యం చెప్పారు. 1989 నుంచి తమిళనాడులో అయితే డీఎంకే లేదంటే అన్నా డీఎంకే పార్టీలదే హవా. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి. చెన్నై చదరంగంలో జాతీయ పార్టీలకు ఆదరణ దొరకలేదు. తొలి నుంచి డీఎంకే ఎక్కువ కాలం యూపీఏతో దోస్తీ చేసింది. అన్నా డీఎంకే ఒకసారి బీజేపీకి మద్దతిస్తూ మరోసారి మద్దతును ఉపసంహరించుకుంటూ దోబూచులాడింది. ఇప్పుడు కమలంతోనూ జతకట్టింది. అందుకే తమిళనాడులో తన పొలిటికల్ గేమ్ ప్లాన్ ఆన్ చేసింది బీజేపీ. ఇక ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యూ. షాలిని, గుడ్ ఆఫ్టర్నూన్, థ్యాంక్ యూ. సో తమిళనాడు ఎట్లా ఉండబోతోంది, తమిళనాడులో ఎవరి భవిష్యత్ ఏం జరగబోతోంది? నిన్న ప్రధానమంత్రి మోడీ స్టాలిన్కి బాయ్ బాయ్ చెప్పినంత మాత్రాన స్టాలిన్ ఇక గుడ్ బై చెప్పినట్టేనా ఈ ప్రభుత్వానికి? పళనిస్వామితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందా, లేదంటే స్టాలిన్ మరొకసారి గెలిచి తన కొడుకు ఉదయనిధి స్టాలిన్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమిళనాడులో రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. మోరోవర్ డిఎంకేకు కాంగ్రెస్కు మధ్యలో సీట్ల పంచాయతీ నడుస్తోంది. ఇంకోవైపు టీవీకే విజయ్ దళపతి విజయ్ ఇప్పటికే తానే ఏఐడిఎంకేకి రీప్లేస్ చేస్తున్నాను, ఎంజీఆర్ తర్వాత తానే అన్నటువంటి సింబాలిక్ తోటి విజయ్ ఇప్పటికే ఒక పొలిటికల్ గేమ్ చేంజర్గా మారుతున్నారు తమిళనాడులో. మరోవైపు లోయోలా కాలేజ్ చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో, సో అందులో విజయ్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విజయ్ విల్ బికమ్ ఏ గేమ్ చేంజర్, ఈజ్ ఎ కింగ్ మేకర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఇంకా దీంట్లో రకరకాల ఈక్వేషన్స్ బయటకు వస్తున్నాయి. సో ఫిబ్రవరి, ఇక మహా అయితే ఫిబ్రవరి మార్చ్, అంతే. ఫిబ్రవరి తర్వాత ఇక మార్చ్ ఏప్రిల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తమిళ ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు? పళనిస్వామి వైపు ఉంటారా, స్టాలిన్ వైపు ఉంటారా, రెండూ కాదని విజయ్ వైపు వస్తారా? భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఏడీఎంకేతో పొత్తులో ఉంది, కూటమిలో ఉన్నారు. అటు విజయ్ మాత్రం ఇప్పటి వరకు ఇండిపెండెంట్గానే ఉన్నారు. కాకపోతే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వర్గం కూడా విజయ్కి సపోర్ట్ చేస్తోంది. మొన్న జననాయకన్ సంబంధించినటువంటి సినిమా కోసం, అంటే ఈ సినిమాను కుట్రపూరితంగా ఆపుతున్నారంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో, ఇది డిఎంకేను కూడా కొంతవరకు ఇబ్బందులకు గురి చేస్తోంది. అంటే రాహుల్ గాంధీ ఇస్తున్నటువంటి సంకేతం ఏంటి? అసలు విజయ్ ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పటికే విజిల్ రీసౌండ్ అయితే తమిళనాడులో వినిపిస్తోంది. విజయ్ కేటాయించినటువంటి గుర్తు మరోవర్ ఒక 12 అంశాలతోటి మేనిఫెస్టో కూడా ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. మాట్లాడదాం. అందే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు, నమస్తే. నమస్తే శ్రీకాంత్. నిన్న ప్రధానమంత్రి మోడీ ఒకటే మాట అన్నారు, అవినీతితో కూరుకుపోయింది, డ్రగ్స్తో కూరుకుపోయింది, ఇక స్టాలిన్కి బాయ్ బాయ్ చెప్పాలి, రేపొద్దున కూటమి ప్రభుత్వం రాబోతోంది, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. సో తమిళనాడు రాజకీయాలను ఎట్లా చూడాలి, అండ్ మోర్ ఓవర్ దీంట్లో విజయ్ వర్షన్ ఎట్లా చూడాలి ఈ ప్రచారాల్లో? సహజంగానే మోడీకి కానీ బీజేపీకి కానీ ఒక లక్ష్యం ఉంది. తాము బలంగా ఉంటే ఇతర ప్రాంతీయ పార్టీలను వాడుకొని అధికారంలో ఉండటం, లేదు తాము బలహీనంగా ఉంటే వాళ్ళని ముందు పెట్టి ముఖ్యమంత్రులు చేసి వాళ్ళ కీలక స్థానంలో ఉండి వాళ్ళ మీద ఆధారపడే ప్రభుత్వం లాగా ఉంచుకోవడం, ఈ రెండు వ్యూహాలతోటి గత దశాబ్ద కాలంగా రాజకీయాలు చేస్తుంది. బీజేపీ సక్సెస్ అవుతూ ఉంది కూడా, దరిదాపు 90% సక్సెస్ అవుతా ఉంది. అస్సాంలో ఏజీపీ కానీ, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ కానీ, గోవాలో గోవంతక్ పార్టీ కానీ, ఇటువంటి ప్రాంతీయ హర్యానాలో చౌతాలా కానీ, ఇటువంటి వాటన్నిటినీ ఉపయోగించుకొని శాశ్వతంగా తామే అధికారంలో ఉండగలిగింది. లేదా కొన్ని చోట్ల కొంత బలంగా ఉన్నటువంటిని చీల్చగలిగింది. ఉదాహరణకు మహారాష్ట్రలో శివసేన, ఇటువంటి వాటిని చీల్చి బలపడగలిగింది. ఇట్లా బీజేపీ తన వ్యూహంలో మ్యాక్సిమం సక్సెస్ అవుతూ వస్తుంది. ఇక రెండో వైపు బలహీనంగా ఉన్నప్పుడు బలపడటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ బలహీనంగా ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీల్లో ఏదైతే తన చేతుల్లో ఉంటుందో దాన్ని ముఖ్యమంత్రి చేసేటువంటి స్థితి కొనసాగుతుంది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాం, పవన్ కళ్యాణ్ని సర్దుకొని పోవడం చేయడంలో
తను కూడా ఫ్రంట్ లో చేరటం ఇదంతా కూడా బీజేపీ వ్యూహాత్మకంగా సక్సెస్ అయింది. తర్వాత బీజేపీ గైడెన్స్ లోనే పవన్ కళ్యాణ్ కూడా అగ్రెసివ్ పోకుండా సర్దుకున్నాడు ఇదే ఫ్రంట్ లో. కాబట్టి అదే వ్యూహం రేపు బలం లేదు అని వాళ్ళ సర్వేలలో వెళ్తే మనం అధికారంలో రాము, లేదా మనం సింగిల్ గా అధికారం లేను అన్నప్పుడు అనేక పార్టీలు జమ చేసి ఒక ఫ్రంట్ గా పెట్టి ఆంధ్రప్రదేశ్ లాంటి వ్యూహాన్ని అమలు జరిపే అవకాశం ఉంది. తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే మొదటి చాలా బలమైన పార్టీ. తర్వాత కొంత హెరిటేజ్ ఉంది. ఏమిటా హెరిటేజ్ అంటే పెరియార్ రామస్వామి గాని, అన్నాదురై గాని, తర్వాత ద్రవిడ ఉద్యమం గాని, ఇవన్నీ కూడా ఒక ఏతువాద దృక్పథంతో వచ్చినటువంటి ఉద్యమాలు. దాని నుంచి చీలినటువంటి అన్నాడీఎంకే కూడా ఎంజి రామచంద్ర గారి, జయలలిత గాని ఆ దారి నుంచి పక్క వదలలేదు. సైద్ధాంతికంగా సిమిలారిటీస్ ఉన్నాయి డిఎంకే అన్నాడీఎంకే. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఈ హిందూ రివైవలిజం పీరియడ్ దేశంలో వచ్చిన తర్వాత తమిళనాడు కూడా యూత్ కు కాస్త అంత హేతువాద దృక్పథం కలిగి లేరు. అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇంకోటి సార్, నాకున్న పాయింట్ ఏంటంటే చాలా సందర్భాల్లో ఒక బలమైనటువంటి పార్టీ 1-2 దఫాల్లో అధికారంలో ఉంటే గనక వాళ్ళ మీద కొన్ని బలమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి. అది ఓటు బ్యాంక్ స్వింగ్ అయిపోతూ ఉంటుంది. ఈవెన్ తెలంగాణలో చూసుకుంటే 30% కమిషన్లు తీసుకుంటున్నారు అన్నటువంటిది బలంగా జనాల్లోకి వెళ్ళింది. ఈవెన్ కర్ణాటక చూసుకుంటే 50% కమిషన్లు తీసుకుంటున్నారు అన్నటువంటి అంశాన్ని బీజేపీ చాలా బలంగా వాదించింది. సో ఇట్లాంటి స్ట్రాటజీనే ఇప్పుడు తమిళనాడులో కూడా నడుస్తోంది. 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఇసుక అక్రమాలు జరిగినాయి, దీంట్లో ఇంకా కాంట్రాక్టులు జరిగింది, ఇంకా ట్యాక్స్లు ఎగవే జరిగింది. ఆల్మోస్ట్ 6 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది. తో పాటు మహిళలకు భద్రత లేదు, మర్డర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో ఈ అంశాలని ప్రధానంగా టార్గెట్ చేస్తూ నిన్న మోడీ సభలో వచ్చినటువంటి కామెంట్స్, ఈ అంశాలు ఏమైనా కొంతవరకు డిఎంకేకి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చా? ఇప్పుడు మోడీ చేసిన ఆరోపణలో నిజాలుంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో కొంత వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే నిర్బంధం అమలు జరపటం లేదు. ఉదాహరణకు బెంగాల్లో బీజేపీ చేసే విమర్శలకు కొంత రెస్పాన్స్ వస్తుంది. ఎందుకు రెస్పాన్స్ వస్తుందంటే మమతా బెనర్జీ దరిదాసు ఎప్పుడు కూడా ఆవిడ బిహేవియర్ అంతా అగ్రెసివ్ బిహేవియర్. గతంలో లెఫ్ట్ ఫ్రంట్ కార్యకర్తల మీద దాడులు చేస్తే లక్షల మంది ఇండ్లు వదిలిపెట్టి పారిపోయారు. ఇప్పుడు బీజేపీ కార్యకర్తల ఇళ్ల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి సహజంగానే ప్రజల్లో ఆ అగ్రెసివ్నెస్ వ్యతిరేకత మొదలవుతుంది. కానీ ఇక్కడ స్టాలిన్ అటువంటి దాడులు చేయడం, అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం అటువంటివి లేవు. అవి ఉంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ అవినీతి ఆరోపణలు లేదా లోకల్ గా జరిగేటువంటివి ఇవి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అని మనం అందుకే అంటాం. అంటే దీర్ఘకాలం ఒక పార్టీ అధికారంలో ఉంటే అనేకమైనటువంటి అవలక్షణాలు వస్తూ ఉంటాయి. ఈ అవలక్షణాలు ఖచ్చితంగా కింద ఎరోజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది తమిళనాడులో డిఎంకే క్యాడర్ ఆ విధంగా చేసిందా, ఇప్పుడు ఇసుక ద్వారా లాభపడటం కానీ మరొకటి కానీ లాభపడిందా, తర్వాత కుటుంబం కూడా వ్యతిరేకత రాదు. ఇక్కడ తెలంగాణలో ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోవటంలో ఈ కరప్షన్, నిరుద్యోగం, రిక్రూట్మెంట్ తో పాటు ఇంకో పాయింట్ కూడా తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయబోతున్నారు, కేటీఆర్ కు పట్టాభిషేకం చేయబోతున్నారు అన్నది. సేమ్ స్ట్రాటజీ ఇప్పుడు స్టాలిన్ విషయంలో కూడా జరుగుతుంది. రేపు పొద్దున తన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి, ఉదయనిధి స్టాలిన్ కోసం ముఖ్యమంత్రి చేయడానికి, అంటే ఒక వంశపారపర్య రాజకీయాలు నడుస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలన్నది బీజేపీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. బీజేపీ ఆ పార్టీ విషయానికి వచ్చినప్పుడు కొంత వంశపారంపర్య పదవులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రాథమికంగా బీజేపీ అది ఒక సూత్రంగా పెట్టుకొని ప్రాంతీయ పార్టీని వీక్ చేయగలుగుతుంది. మా ఉత్తరప్రదేశ్ లో ములాయం యాదవ్ కుటుంబం, తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, ఇక్కడ కేసీఆర్ కుటుంబం, అక్కడ డిఎంకే కరుణానిధి కుటుంబం అని చెప్పేసి ఈ విషయాల మీద ప్రాథమిక సూత్రాల మీద కొంత స్కోర్ చేయగలుగుతుంది బీజేపీ ఈ ప్రాంతీయ పార్టీలని, వారసత్వ పార్టీలని. కాబట్టి ఆధునికంగా చదువుకున్న వాళ్ళు ఎదుగుతూ ఉంటే సహజంగా ఆ విమర్శకు కొంత బలం కూడా చేకూరుతుంది. డెమోక్రసీలో ఇదేంది, ఇట్లా వారసత్వం ఏంది అనేటువంటిది కూడా అదొక కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ ఉంటుంది. నిజమే అది. అంటే వాస్తవానికి సార్ అధికార పార్టీకి నలువైపుల నుంచి ఎటు చూసినా గానీ ఖచ్చితంగా కత్తులే ఉంటాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇటు ఏడీఎంకే నుంచింది, ఏడీఎంకేతో పొత్తులో భారతీయ జనతా పార్టీ నుంచింది, ఇటు విజయ్తో ఉంది, అటు కాంగ్రెస్తో కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీతో
కలిసి నడుస్తున్నటువంటి డిఎంకే కాంగ్రెస్ పార్టీతో పొత్తులు ఏవైనా తెంపుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డిఎంకే నుంచి ఇప్పటి 40 సీట్లు డిమాండ్ చేసింది. సో ఆ డిమాండ్కు డిఎంకే ఇప్పటివరకు అంగీకరించినటువంటి నేపథ్యం లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలోనే జననాయకన్ సినిమా విజయ్కి సంబంధించినటువంటి సినిమాని ప్రభుత్వం కుట్ర పని ఆపుతోందని చెప్పేసి ఏకంగా రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం జరిగింది. సో ఒకవేళ అటు ఇటు అయితే గనక, ఎన్నికల వరకు వెళ్తే గనక, అంటే ఇద్దరికి ప్రధాన శత్రువు భారతీయ జనతా పార్టీ, రేపొద్దున డిఎంకేని కాదని టీవీకేతో ఏమైనా పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందా? ఈ జోనర్లో ఏమైనా ఆలోచించవచ్చా? ఇప్పుడు కాంగ్రెస్ తోటి సిమిలారిటీస్ లక్షణాలతోటి బీజేపీని వ్యతిరేకిస్తుంది సుదీర్ఘ కాలంగా. స్టాలిన్ దరిదాపు కాంగ్రెస్ లైన్ లోనే ప్రతిదీ సమర్థిస్తున్నారు. ఫ్రంట్ ఉన్ననాడు కూడా టీఎంసీ నాయకురాలు గాని, లేకపోతే బీహార్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గాని, వీళ్ళు కాంగ్రెస్ తోటి వ్యవహరిస్తూనే కాంగ్రెస్ విధానాలకు విభేదించారు. కానీ స్టాలిన్ అట్లా ఎప్పుడు విభేదించలేదు. కాంగ్రెస్ తోటి విభేదించి ఆల్ ఇండియా స్టాండ్లో కానీ స్టేట్ స్టాండ్లో కానీ విభేదించలేదు. కాకపోతే సహజంగానే ప్రతి రాజకీయ పార్టీ ఎదురు శక్తులను చూపెట్టి ప్రజలకు గురి చేసి కొన్ని సీట్లు ఎక్కువ సంపాదించుకోవాలి, ఎన్నాళ్ళు ఇట్లనే జూనియర్ పార్ట్నర్గా ఉండాలి అనేటువంటి విసుగుదల కొంత ఆ ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ డిఎంకేని వీడిపోయి కాంగ్రెస్ వ్యవహరిస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక్క డిఎంకే కాంగ్రెస్ అని లేదాడ, 2 ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా స్ట్రెంత్ ఉంది ఆడ. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ఆ 2 కమ్యూనిస్ట్ పార్టీలు కూడా, వామపక్షాలు కూడా కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చి ఫ్రంట్ నుంచి బయటికి పోకుండా చూసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బయటికి వెళ్తే గనక మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకే నష్టం అని చెప్పాలి. సేమ్ టైం ఒకవేళ టీవీకేతో చేతులు కలిపితే గనక ఇది భారతీయ జనతా పార్టీకి కూడా కొంత లాభమే కదా? ఖచ్చితంగా. ఎందుకంటే ఏ మాత్రం ఎక్కడ ఏ 5% వెళ్ళినా ఖచ్చితంగా అది బీజేపీకి అడ్వాంటేజ్. ఎందుకంటే ఏఐడిఎంకేకు సరిపోని ఫాలోయింగ్ ఉంది, క్యాడర్ ఉంది. దానికి తగ్గట్టు మోడీ పలుకుబడి తర్వాత బీజేపీకి పార్లమెంట్ ఎలక్షన్ లో 18% ఓటింగ్ వచ్చింది. కాబట్టి ఇది మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా బీజేపీకి పార్లమెంట్ ఓటింగ్ శాతం ఎక్కువ వస్తుంది, అసెంబ్లీ తక్కువ వస్తుంది, స్థానిక సంస్థలకు ఇంకా తక్కువ వస్తుంది. ఎందుకంటే బీజేపీకి నెట్వర్క్ లేని చోట ఆ విధంగా జరుగుతుంది. అదే స్థితి మహారాష్ట్ర లేకపోతే ఉత్తరప్రదేశ్ లో రాదు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో నెట్వర్క్ ఉండటంతో పార్లమెంట్ ఎక్కువ శాతం వస్తుంది, లోకల్ బాడీ వచ్చి తక్కువ శాతం వస్తుంది. ఇప్పుడు బీజేపీకి ఉన్న పార్లమెంట్ లో వచ్చినటువంటి ఈ 18% అనేటువంటి మెటీరియల్ కావాలంటే అన్నాడీఎంకోనే మరొకటి దాంతో పొత్తుంటేనే అది ఎక్కువ మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు సార్ ఈ మాట, మీరు అన్న మాటకు నాకేం కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 50 ఏళ్ళ నుంచి ఏ జాతీయ పార్టీ కూడా తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది లేదు. పొత్తుల్లో వస్తున్నాయే తప్ప డైరెక్ట్ గా నేరుగా వచ్చింది లేదు. ఆ పార్టీలన్నిటిని కూడా పక్కన పెట్టేసి అక్కడటువంటి ప్రాంతీయ పార్టీలే ఇప్పటివరకు రాజకీయం చేస్తున్నాయి. డిఎంకేనా ఏఐడిఎంకేనా అన్నటువంటి సిద్ధాంతంలోనే నడుస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక కాంప్రమైజ్ కాకపోతే భారతీయ జనతా పార్టీ లాభం జరుగుతుంది, అనూహ్యంగా డిఎంకే ప్రతిపక్ష స్థాయికి పోతుంది, ఏఐడిఎంకే తోటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ టీవీకేనే గేమ్ చేంజర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కదా? ఖచ్చితంగా టీవీకే. ఇప్పుడు టీవీకే గాల్లో తేలడం లేదు. ఎందుకు తేలడం లేదంటే తనకు ఫాలోయింగ్ ఒక 15-16% ఓటింగ్ రాబోతుందని తెలుసు, ఒకటి. రెండోది, తనను ముఖ్యమంత్రి చేసేటువంటి పార్టీ లేదు. అవతల బీజేపీ నిన్ను ముఖ్యమంత్రి చేస్తా అనదు పళనిస్వామిని వదిలిపెట్టి. తర్వాత మూడోది, ఇవాళ టీవీకే నాకు 15-16% వస్తుందంటే అకస్మాత్తుగా ఒకసారి స్టాలిన్తో సమావేశం అయ్యి ఉన్నాడు టీవీకే. కాబట్టి విజయన్ గతంలో పార్టీ పెట్టినాకనే స్టాలిన్తో సమావేశం అయ్యిండు. కాబట్టి బహుశా స్వతంత్రంగా బలం పెంచుకోవటానికి ఎలక్షన్లు రేపనేంత వరకు కూడా స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కాలేదనుకుంటే ఉప ముఖ్యమంత్రికి ఒప్పుకొని ఏదో ఒక ఫ్రంట్ లో చేరేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ కనుక స్కిప్ అయితే టీవీకే డిఎంకేతో చేతులు కలుపుద్ది అనేటువంటి దాన్ని మనం విస్మరించలేము. అది గమనించినటువంటి బీజేపీ ఇవాళ ఈ స్టాంపేడ్ లో దరిదాపు సమీకరణం జీరిపోయిన దాంట్లో సిబిఐ కేసు పెట్టడం, ఢిల్లీకి విచారణకు పిలవడం, ఈ ఒత్తిడి గురి చేస్తా ఉంది. కాబట్టి రేపు ఒత్తిడికి గురి చేసి కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకుండా దాన్ని సరెండర్ చేసుకుని వాళ్ళతోటే పెట్టుకునే విధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ పాత్ర అక్కడ విజయాన్ని పోషిస్తే పళనిస్వామిని సీఎం చేయొచ్చు, చక్రం బీజేపీ తిప్పొచ్చు అనేటువంటి స్థితిలో ఉండే విధంగా బీజేపీ చూసుకునే అవకాశం ఉంది. అట్లా కాదు టీవీకే నా భవిష్యత్తు పోతుంది వీళ్ళిద్దరితో గెలిస్తే అనుకుంటే ఉప ముఖ్యమంత్రి తోటి స్టాలిన్ గా కలవడం అనేటువంటి ఉద్దేశం ఏం లేదు.
కాబట్టి టీవీకి అంటే ఇక్కడ ఇప్పుడు ఏమైనా రెండు కన్ఫ్యూజన్ డిస్కషన్స్ కనిపిస్తున్నాయి సార్, ఓన్లీ ఇన్ ద విజయ్ విషయంలోనే. ఒకటి, రాహుల్ గాంధీ జననాయకన్ సినిమాకి సంబంధించి ఆయన ట్వీట్ చేస్తారు మొన్న January 13th ఐ థింక్ సో, ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి. ఇంకొకటి, తమిళనాడులో మనం ఏది నయనార్ నాగేంద్రన్ బీజేపీ అధ్యక్షుడు కావడానికి అన్నామలైని పక్కన పెట్టడానికి ఇది ఒక పెద్ద ఎపిసోడ్ నడిచింది. అన్నామలైకి ఉన్నటువంటి స్టార్డమ్ చాలా పెద్దదని చెప్పాలి, ఈవెన్ దేశవ్యాప్తంగా ఆయనకు ఉంది. మొన్న జరిగినటువంటి బృహన్ ముంబై ఎలక్షన్స్ లో కూడా, మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా అన్నామలై ప్రచారం చేసినటువంటి అన్ని స్థానాల్లో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇదే అన్నామలై ఒకవేళ అవకాశం వస్తే విజయ్ తోటి ఆయనకు సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధం అని చెప్పేసి ఒకనొక సందర్భంలో ఒక మాట అన్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విజయ్ వైపే చూస్తున్నారు, అటు బీజేపీలోని ఒక వర్గం కూడా విజయ్ వైపే చూస్తున్నారు. స్టాలిన్ చూడకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం మాత్రం తమిళనాడులో విజయ్ వైపు చూస్తున్నారు, స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ ఈక్వేషన్ ఎట్లా చూడాలి బీజేపీ లైన్ లో? నేను ఇప్పుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేసింది డిఎంకేకి వ్యతిరేకంగా అనుకోను. వాళ్ళ వ్యూహం ప్రకారమే వ్యూహం ప్రకారమే డిఎంకేకు ఫేవరబుల్ గా ఆలోచించడానికి రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చి ఉంటాడని కూడా మనం కాదనలేము. ఎందుకంటే ఆల్ ఇండియా నెట్వర్క్ నుంచి మేము కూడా ఉన్నాం మీకు అనేటువంటి సాంకేతికను పంపితే బహుశా విజయ్ సిబిఐ కేసు ద్వారా అవలీలగా బీజేపీకి సరెండర్ కాకుండా ఉండటానికి కూడా ఈ ట్వీట్ ఉపయోగపడుతుంది. కాబట్టి అది వ్యూహాత్మకంగా ఇచ్చి ఉండొచ్చు. డిఎంకేకి వ్యతిరేకంగా టీవీకి బలపరచడానికి ఇచ్చినటువంటి ట్వీట్ గా నేను భావించట్లే. కాబట్టి అది ఒక వ్యూహాత్మకమైన ట్వీట్ అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండోది స్టాలిన్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క ముమ్మరం చేసిండు. ఎందుకంటే బీజేపీ అనౌన్స్ చేసినటువంటి, పశ్చిమ రాష్ట్రాలు అనౌన్స్ చేసినటువంటి, గతంలో ఉచితాలను విమర్శించినటువంటి బీజేపీ ఉచితాలకు వెళ్ళింది. ఎట్లా అంటే బీజేపీ ఎంత వ్యూహాత్మకంగా వివరిస్తుందంటే ఒక పే రివిజన్ ని 3 ఎలక్షన్స్ కు బెనిఫిట్ గా వాడుకోగలుగుతుంది. చూడండి ఎంత తెలివిగల పార్టీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఢిల్లీ ఎలక్షన్లు జరుగుతుంటే ఢిల్లీలో 42% మంది ఓటర్లు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా రిటైర్డ్ పెన్షనర్లు ఉన్నారు. అటువంటి సమయంలో మీకు సెంట్రల్ పే కమిషన్ వేస్తుందని అనౌన్స్ చేసిండు. ఒక్కసారిగా ఢిల్లీలో ఫేవరబుల్ కండిషన్ సృష్టించారు. తర్వాత బీహార్ ఎలక్షన్స్ ముందు పోలింగ్ ముందు సెంట్రల్ పే కమిషన్ అనామలీస్ అనౌన్స్ చేస్తున్నాను అనౌన్స్ చేసిండు. అనౌన్స్ చేసినాక రేపు 29 పార్లమెంట్ ఎలక్షన్ల ముందల వాటిని అమలు చేస్తాడు సెంట్రల్ పే కమిషన్ ని. అంటే ఒకే పే కమిషన్ 3 సార్లు 3 ఎలక్షన్లో వాడుకోగలిగింది బీజేపీ. రేపు ఇంకా 18 నెలలు టైం పెట్టి అది వాస్తవానికి January 1, 26 నుంచి మొన్న January 1 నుంచి అమలు చేయాలి. కానీ మేము జనవరి 26 నుంచి అమలు చేస్తాం కానీ అని చెప్పేసి అక్కడి వరకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇటువంటి స్కీమ్స్ గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గతంలో ఉచితాలని ప్రధానమంత్రి విమర్శిస్తే భయపడ్డారు ముఖ్యమంత్రులు, నిజమే ఎక్కువ ఉచితాలకు పోతున్నామేమోనని. కానీ బీజేపీ కూడా అదే ఫాలో అవుతుంటే ఇప్పుడు భయం లేకుండా ఉచితాలు అనౌన్స్ చేస్తారు, వెల్ఫేర్ స్కీమ్ వాస్తవం. ఎందుకంటే ఆఖరికి మగవాళ్ళకు కూడా ఫ్రీ బస్ అంటున్నారంటేనే పళనిస్వామి అర్థం చేసుకోవచ్చు ఎంత ఒక్క మాట అది ఒకటి ఉంది. జయలలిత పంపిన స్కీమ్ ని వీటిని ల్యాప్టాప్లని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు స్టాలిన్, పంచుతూనే ఉన్నాడు. కాబట్టి అనేక స్కీమ్స్ వాళ్ళు పంచారా వీళ్ళు పంచారా కాకుండా అన్ని పార్టీలు అమలు చేసిన వాటిని కూడా స్టాలిన్ ఫాలో అప్ చేస్తారు. బట్ సార్ కాంగ్రెస్ విషయాన్ని ఎట్లా చూసుకోవాలి? అంటే నేనేమంటున్నా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ తోటి హర్యానాలో దెబ్బపడింది, అటు ఢిల్లీలో వాళ్ళకు సఖ్యత లేదు, సో ఇటు పంజాబ్ లో కూడా సఖ్యత లేదు. ఈవెన్ ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే వాస్తవానికి గతంలో కూడా డిఎంకే తోటి పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 18 సీట్లు మాత్రమే గెలిచింది. అంటే డిఎంకేకు ఉన్నటువంటి ఓట్లనే కాంగ్రెస్ పార్టీ పొందిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మోరోవర్ ఏంటంటే ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 40 సీట్లు కావాలని డిమాండ్ చేస్తే డిఎంకే అన్ని 25, 30 ఇస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే రాహుల్ గాంధీ పోస్టును మనం చూడొచ్చు. నాకు అవసరమైతే ఆప్షన్ ఉంది, టీవీకి ఆప్షన్ ఉంది, విజయ్ నమ్మకాన్ని కొంత తీసుకోవడానికి రాహుల్ గాంధీ ఇట్లాంటి ట్వీట్ చేసిందని చెప్పి అనుకోవడంలో ఎట్లాంటి సందేహం కనిపించట్లేదు. బట్ ఇప్పుడు ఎట్లాంటి క్యాడర్ లేదు కాంగ్రెస్ పార్టీకి, కనీసం అక్కడ సిద్ధాంతం కూడా లేదు. తమిళ రాజకీయాలు, తమిళనాడు స్టేట్ ఎప్పుడు నేషనల్ పార్టీస్ని యాక్సెప్ట్ చేయదు. పొత్తుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత డిమాండ్ చేస్తోంది ఇన్ని ఓటముల మధ్యలో కూడా? ఇప్పుడు కాంగ్రెస్ కు కొన్ని గుడ్డపాఠాలు దొరికినాయి. హర్యానాలో ఆప్ తోటి సంబంధం పెట్టుకుంటే మేము ఒంటరిగా వస్తున్నాం అధికారంలోకి అని చెప్పేసి ఓడిపోయారు. అందరూ కూడా దేశవ్యాప్తంగా అన్ని సర్వేలు అన్ని సంస్థలు కూడా గెలవబోతుందని చెప్పింది. కానీ వాళ్ళు ఒంటరిగా పోయి చెప్పేసి మిగతా వాళ్ళని రిజెక్ట్ చేసి ఓడిపోయారు. అట్లా చాలా. తర్వాత పంజాబ్ లో
మేము గతంలో అధికారంలో ఉన్నాం, సిద్ధు పిసిసి అధ్యక్షుడు కాకముందు మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, కానీ మమ్మల్ని దెబ్బలు కొట్టింది ఆపే అని చెప్పేసి ఆపు వ్యతిరేకత పెంచుకొని పోటీ చేసి అక్కడ కూలబడిపోయింది. కాబట్టి వాళ్ళ రేపు తమిళనాడులో కూడా కాంగ్రెస్ కు వచ్చినటువంటి కొత్త ఇమేజ్ లేదు, కొత్త అవకాశాలు ఢిల్లీని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ కనీసం ఢిల్లీలో డిపాజిట్లు కూడా రాలేకపోయింది, రాలేదు. కాబట్టి వాళ్ళకి ఆ గుణపాఠాలు అన్ని ఉన్నాయి, రియలైజ్ అవుతారు. నేను అనుకోవటం ఏంటంటే డిఎంకేకి వ్యతిరేకంగా విజయ్కి అనుకూలంగా ఇచ్చిన ట్వీట్ అనుకోవట్లేదు. నేను విజయ్ నిలబెట్టుకోవటానికే కాంగ్రెస్ కూడా ఒక మంత్రాంగం మొదలు పెట్టడానికి ఈ ట్వీట్ ఇచ్చిందని అనుకుంటున్నాను నేను. లెట్స్ సీ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తమిళనాడు రాజకీయాలు చాలా రకరకాల ఈక్వేషన్స్లో తిరుగుతున్నాయి, బట్ ఎటు చూడు విజయ్ చుట్టే తిరుగుతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. విజయ్ పేరు తమిళనాడులో మార్మోగుతోంది. విజయ్ కూడా ఎంజీఆర్ని ఆదర్శంగా తీసుకొని, విజయకాంత్ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ముందుకు వస్తామని చెప్పేసి వాళ్ళ పేర్లు పలుకుతూనే ముందుకెళ్తున్నారు. అంటే పేదలను అట్రాక్ట్ చేస్తూ పేదల వైపే ఉంటామని చెప్పేసి ఒక 12 అంశాలతోటి ఒక మేనిఫెస్టో కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే విజయ్ పేరు ఒకవైపు రీసౌండ్ వస్తుంటే విజిల్ గుర్తుతో ఇంకొకసారి ఇటు సోషల్ మీడియాలో కూడా రీసౌండ్ వస్తుంది. బట్ డిఎంకే ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్తుందో, అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకోగలుగుతుందా, ఏడీఎంకే అధికారంలోకి వస్తుందా, విజయ్ విల్ బికమ్ ఏ గేమ్ చేంజరా? చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతాయో. ఏప్రిల్ మేలో ఎన్నికలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్.